హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1023కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ వస్తే మనకి టిక్టాక్ నుంచి. ఇదే టిక్టాక్ ఇండియాలో బ్యాన్ అయిపోయిన ఈ గోల్ ఏంటని చెప్పి మీరు అనుకుంటూ ఉండొచ్చు. సో టిక్టాక్ ఇండియా నుంచి వెళ్ళిపోయినప్పటికీ దీని తాలూకా వికృత చేష్టలు అనేవి ఇటు ఇన్స్టాగ్రామ్ రీల్స్ రూపాన లేకపోతే ఇక్కడ యూట్యూబ్ షార్ట్స్ రూపాన మనకి ఇంకా కొనసాగుతూ ఉన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే కదా. అయితే ఇప్పుడు వరకు మనం ఇన్స్టాగ్రామ్లోని ఈ రీల్స్ని అయితే చూస్తూ వచ్చాం. తెలిసిందే మనకి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్దే అని చెప్పేసి. సో ఇప్పుడు వరకు మనకి ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఈ రీల్స్ని ఫేస్బుక్లో కూడా అయితే తీసుకురాబోతున్నారు. రీసెంట్గా మనకి టిక్టాక్ చూసుకుంటే మంత్లీ యాక్టివ్ యూజర్స్ అనేవాళ్ళు 1 బిలియన్కి అయితే చేరుకున్నారని చెప్పి టిక్టాక్ అనౌన్స్ చేసిందిగా. సో అప్పటి నుంచి ఫేస్బుక్ నిద్ర పట్టట్లేదు అనుకుంటా. సో మా రీల్స్ ఎందుకని డెవలప్ అవ్వట్లేదు అని చెప్పేసి సో వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీల్స్ని ఇటు ఫేస్బుక్ కూడా తరలిస్తున్నారు. ఇటు ఫేస్బుక్ యూజర్స్ అటు ఇన్స్టాగ్రామ్ యూజర్స్ ఇద్దరు ఇప్పుడు ఈ రీల్ బారిన అయితే పడాలన్నమాట. ప్రస్తుతానికి దీన్ని యూఎస్లో అయితే తీసుకురాబోతున్నారంట. త్వరలో గ్లోబల్గా అయితే తీసుకొచ్చేస్తారు. సో ఫేస్బుక్ ఏదైనా కాపీ కొట్టడానికి ముందుగా ఉంటుందన్నమాట. ఫేస్బుక్లో మనకి ఇప్పుడు ఈ స్టోరీస్ ఇవన్నీ ఉంటాయి. ఒకప్పుడు స్నాప్చాట్ నుంచి కాపీ కొట్టేసి సో ఇప్పుడు టాప్ స్థానంలోకి ఫేస్బుక్ చేరిపోయింది. తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అనేవి కూడా ఇంతకుముందు టిక్టాక్ చూసి కాపీ కొట్టేసి రీల్స్ రూపాన్ని తీసుకొచ్చేసింది. దాన్ని ఇప్పుడు ఫేస్బుక్లోకి తరలిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి యాపిల్ నుంచి. యాపిల్ నెక్స్ట్ ఇయర్ తీసుకురాపోయే ఐప్యాడ్ ఎయిర్లో మనకి OLED డిస్ప్లే చూడడానికి ఉంటుందని చెప్పేసి గతంలో కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇప్పుడు దీన్ని అయితే యాపిల్ క్యాన్సిల్ చేసినట్టుగా తెలుస్తుందన్నమాట. ఇది మనకి 2024 నాటికి కానీ వీళ్ళైతే ఈ ఐప్యాడ్స్లో OLED డిస్ప్లేని తీసుకురారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. దీనికి మెయిన్ రీజన్ ఏమిటి అంటే వీళ్ళు ఆశించినంత ప్రాఫిట్ కనిపించట్లేదంట. అలాగే ఇందులో గ్రీన్ అండ్ బ్లూ కలర్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంతగా లేనట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా ఈ OLED మ్యానుఫ్యాక్చరింగ్ అనేది శాంసంగ్ అయితే యాపిల్ అందించినట్టుగా తెలుస్తుంది అనమాట. వీళ్ళు ఆశించినంతగా ఇక్కడ ప్రతిఫలం కనిపించకపోయేసరికి ఈసారి కూడా మనకి నెక్స్ట్ ఇయర్ 2022, 2023లో కూడా మనం ఈ యాపిల్ ఐప్యాడ్స్లో సో మనం LCD డిస్ప్లేని చూడడానికి ఉంటుంది. ఇయర్ తీసుకొచ్చిన ఐప్యాడ్ ప్రోలో మనం మినీ LEDస్ని అయితే చూసాము. అయినప్పటికీ LCD ప్యానల్స్ అవి. కంప్లీట్ OLED ప్యానల్ చూడాలంటే మాత్రం ఇంకా 2 సంవత్సరాలు అయితే ఆగాలని తెలుస్తుంది. ఇక అలాగే యాపిల్ లాస్ట్ ఇయర్ iPhone 12 మినీని అయితే తీసుకొచ్చింది. తర్వాత ఈ ఇయర్ కూడా చూస్తే iPhone 13 మినీని అయితే తీసుకొచ్చింది. కాకపోతే యాపిల్ ఆశించినంత సక్సెస్ అయితే ఈ 2 ఫోన్లు సాధించలేదు. నెక్స్ట్ ఇయర్ తీసుకురాబోయే iPhone 14లో మనకి ఈ మినీ సిరీస్ని అయితే రీప్లేస్ చేయబోతున్నది. అంతకుముందు 12 కానీ ఇప్పుడు వచ్చిన 13లో కానీ చూస్తే మనకి iPhone 13, 13 మినీ, 13 Pro, 13 Pro Max ఇలా తీసుకొచ్చేవాళ్ళు కదా. ఇకపై నుంచి మినీ లేకుండా ఇక్కడ మనకి మ్యాక్స్ అయితే ఉండబోతుంది. అంటే Pro Max ఆల్రెడీ ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఇది కాకుండా iPhone 14 Max, iPhone 14 Pro, iPhone 14 Pro Max అలాగే iPhone 14 అని చెప్పేసి ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదైనప్పటికీ 4 ఫోన్లు అయితే తీసుకురావాలని డిసైడ్ అయిపోయారు. సో ఈ 14 Maxలో చూస్తే ఇప్పుడు మనకి 6.7 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉండబోతుందంట. అంటే దీన్ని బట్టి మనకి iPhone 14 అండ్ 14 Max ఈ 2 సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. జస్ట్ మీకు డిస్ప్లే సైజెస్లో డిఫరెన్స్ అయితే వస్తుంది. అలాగే మనకి iPhone 14 Pro అలాగే 14 Pro Max వీటిలో కూడా డిస్ప్లే సైజెస్ డిఫరెన్స్ వస్తుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి POCO C31 మొబైల్ని ఈ రోజు అయితే ఇండియాలో లాంచ్ చేసింది. నేను మీకు ఎప్పుడో చెప్తూ వచ్చాను ఈ మొబైల్ ఏమీ కాదు, ఆల్రెడీ వీళ్ళు తీసుకొచ్చిన C3 మొబైల్కి వీళ్ళు ఫింగర్ ప్రింట్ యాడ్ చేసి అయితే తీసుకొస్తున్నారని చెప్పి అదే మొబైల్కి ఫింగర్ ప్రింట్ యాడ్ చేశారు. అంతకుముందు మొబైల్కి ఫింగర్ ప్రింట్ ఉండేది కాదు, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ యాడ్ చేశారనమాట. ఈ మొబైల్ డిస్ప్లే సైజ్ మనకి 6.53 ఇంచెస్ అయితే ఉంటుంది. HD+ డిస్ప్లే. ఇందులో స్టోరేజ్ చూస్తే 32 GB ఉంటుంది, ర్యామ్ 3 GB ఉంటుంది. ప్రాసెసర్ MediaTek Helio G35 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సెట్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. Android 11 కూడా కాదు, Android 10తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ అనేది ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ కూడా ఎక్కువే పెట్టారు. మీకు 3GB 32GB వేరియంట్ 8500 రూపాయల ప్రైస్ ఉంటే 4GB 64GB వేరియంట్ 9500 రూపాయల ప్రైస్ అయితే ఉంది. ఇప్పుడు మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ మనకి ఫ్లిప్కార్ట్లో జరుగుతున్నాయి కదా, అక్కడ ఈ మొబైల్ని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. సో అక్కడ చూస్తే 3GB వేరియంట్ 8000 రూపాయలకి, 4GB వేరియంట్ 9000 రూపాయలకి అయితే దొరుకుతుంది. మీకు ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు వస్తున్న ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ కానీ అలాగే ఆ ఫెస్టివల్ సేల్స్ ఏదైతే ఉన్నాయో అమెజాన్లో వీటిని క్యాష్ చేసుకోవడానికి చాలా కంపెనీలు ఇలాంటి నాటకాలు అయితే ఆడుతున్నాయి. సో ఆల్రెడీ తీసుకొచ్చేసిన మొబైల్స్నో లేకపోతే ఇంకో వేరే ఏమైనా డివైసెస్నో సో మళ్ళీ రీలాంచ్ అయితే చేస్తున్నాయి. పేర్లు మార్చో లేకపోతే చిన్న మార్పులు చేసి అయితే తీసుకొస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకోవాలి, ఓల్డ్ మోడల్స్ని క్యాష్ చేసుకోవాలి అదనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S22+ ఈ మొబైల్కి సంబంధించిన ర్యాండర్స్ అయితే బయటకు వచ్చినాయి అన్నమాట. అలాగే బ్యాటరీ కెపాసిటీ కూడా అయితే బయటకు వచ్చింది. ఇయర్ తీసుకొచ్చిన S21+లో మనకి 4000 mAh బ్యాటరీ ఉంటే దీన్ని ఇంకా డౌన్ గ్రేడ్ చేసి అయితే తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే 3700 mAh బ్యాటరీతో అయితే ఈసారి S22+ అయితే
రాబోతుందంట. అసలు మామూలుగా చూసుకుంటే సామ్సంగ్ మొబైల్స్ అంటే ఎక్సినోస్తో తీసుకొస్తే అసలు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తక్కువగా ఉంటుంటాయి. వన్ డే ఫుల్గా డే బ్యాటరీ బ్యాకప్ రావడానికి చాలా కష్టపడుతూ ఉంటాయి అనమాట, కొంచెం మీడియంగా యూజ్ చేసిన. అలాంటిది వీళ్ళు ఎందుకు బ్యాటరీ కెపాసిటీ తగ్గించారో నాకైతే అర్థం కాలేదు. సో బ్యాటరీ కెపాసిటీ తగ్గిస్తే తగ్గించారు, ఆ డిజైన్ కూడా సేమ్ మళ్ళీ ఇయర్ తీసుకొచ్చిన అదే డిజైన్లో అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. జస్ట్ మీకు హార్డ్వేర్ పరమైన చేంజెస్ అయితే తప్పితే సో డిజైన్ పరమైన చేంజెస్ అయితే చూడడానికి ఉండదని చెప్పేసి అయితే తెలుస్తుంది. S21 ప్లస్ ఎలా ఉందో సేమ్ అలాగే మనకి S22 ప్లస్ కూడా అయితే ఉంటుంది. సో ఎలా కొంటారు కస్టమర్స్ అని చెప్పేసి వీళ్ళైతే ఆలోచించాలి. యాక్చువల్గా యాపిల్ తీసుకొస్తుంది 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకే డిజైన్ని మళ్ళీ రిపీటెడ్గా తీసుకొస్తుంది అంటే వాళ్ళకి ఒక సపరేటు మార్కెట్ ఉంది యాపిల్కి. అలాగే వేరే ఆండ్రాయిడ్ చేస్తే కుదరదు, ఎందుకంటే వాళ్ళకి వేరే చాయిస్ లేదు. iOS ఒకటే ఉంది, వాళ్ళని సంవత్సరానికి 4 మొబైల్సే తీసుకొస్తారు. సో కాకపోతే మిగిలిన ఆండ్రాయిడ్ మొబైల్స్ అలా కాదు. ఆండ్రాయిడ్ మొబైల్స్ శాంసంగ్ చూసుకుంది అనుకోండి, సో సంవత్సరంగా చాలా మోడల్స్ తీసుకొస్తుంది. ఎస్ సిరీస్లో చూసుకుంటే ఇప్పుడు 3-4 మోడల్స్ తీసుకొస్తుంది. సో ఆండ్రాయిడ్కి చాలా కంపెనీలు ఉన్నాయి ఆల్టర్నేటివ్, ఆండ్రాయిడ్ ఓఎస్కి, కానీ iOSకి ఆల్టర్నేటివ్ లేదు. అందువల్ల iOS యూజర్స్కి వేరే చాయిస్ లేదు కాబట్టి వాళ్ళు ఒకే డిజైన్లో ఎన్నిసార్లు మొబైల్స్ తీసుకొచ్చినా కొంటారు, కానీ ఆండ్రాయిడ్కి అది కుదరదు. మరి శాంసంగ్ సేమ్ డిజైన్ని ఇయర్ తీసుకొచ్చే డిజైన్ని నెక్స్ట్ ఇయర్ కూడా తీసుకొస్తే జనాలు కొంటారా? సో మీరు కామెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ నుంచి చూస్తే మళ్ళీ మనకి యాపిల్ నుంచి ఏంటో ఈరోజు యాపిల్ న్యూస్ ఎక్కువగానే ఉందనిపిస్తుంది. యాపిల్ రీసెంట్గా లాంచ్ చేసిన iOS 15లో చాలా బగ్స్ ఉన్నట్టుగా అయితే రిపోర్ట్స్ అయితే వెళ్తున్నాయి అనమాట. దీనికి సంబంధించి వీళ్ళు iPhone 15.1 కూడా బీటా వర్షన్ని రిలీజ్ చేశారు. సో ఇప్పుడు అందులోనే వీళ్ళు సెకండ్ బీటాను కూడా అయితే రిలీజ్ చేశారు. చాలా వరకు బగ్స్ అయితే ఇందులో ఉన్నట్టుగా చాలా మంది రిపోర్ట్ చేస్తున్నారు అనమాట. మేజర్గా చూసుకున్నట్టు మెసేజెస్ ద్వారా వచ్చే పిక్చర్స్ ఏవైతే ఉంటాయో ఈ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవడం, అలాగే మెయిల్స్ ఓపెన్ చేస్తే అక్కడ బ్లాంక్ చూపించడం, ఇలాగైతే కనిపిస్తున్నాయంట. నా దగ్గర ఉన్న iPhone 11 Pro Max నేను iOS 15 ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నుంచి ఇంటర్నెట్ స్లో అయిపోయింది, ఏమైనా బ్రౌజింగ్ ఓపెన్ చేస్తే తొందరగా ఓపెన్ అవ్వట్లేదు, యాప్స్ హ్యాంగ్ అయిపోతున్నాయి. మేజర్ ప్రాబ్లం ఏంట్రా బాబు అంటే వైఫైకి ఒకసారి కనెక్ట్ చేసిన తర్వాత మనం అవుట్డోర్కి వెళ్ళి మళ్ళీ ఇండోర్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వైఫై కనెక్ట్ అవ్వట్లేదు. సో మాన్యువల్గా మళ్ళీ కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట కొన్నిసార్లు. ఇటువంటి చాలా బగ్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన కొత్త బీటా వర్షన్లో సో వీటిని చాలా వరకు క్లియర్ చేసినట్టు తెలుస్తుంది. మేజర్గా చూసుకుంటే మనకి మాస్క్ పెట్టుకున్నప్పుడు త్రూ ఐ వాచ్ ద్వారా మనం ఫేస్ అన్లాక్ అయితే చేసుకోవచ్చు, అంటే యాపిల్ వాచ్ ఉన్న వాళ్ళు. సో ఆ ప్రాబ్లం కూడా అయితే ఫేస్ చేస్తున్నట్టుగా కొంతమంది iPhone 13 యూజర్స్ అయితే రిపోర్ట్ చేశారు. దాన్ని కూడా అయితే సాల్వ్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి ఎప్పటికీ 15.1ని స్టేబుల్ అప్డేట్ తీసుకొస్తారు చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి మోటరోలా నుంచి. మోటరోలా ఈరోజు ఒక ట్యాబ్లెట్ని 2 టీవీస్ని అయితే లాంచ్ చేసింది. ముందు టీవీస్ గురించి మాట్లాడకుండా మోటరోలా QLED టీవీస్ని అయితే 2 తీసుకొచ్చింది. 2 4K సపోర్ట్ చేస్తాయి. రెండిట్లో మనకి ఒకటి 50 ఇంచెస్ ఇంకోటి 55 ఇంచెస్ అయితే ఉంటాయి. సో రెండిట్లోనూ డాల్బీ అట్మాస్ ఉంటుంది, డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+కి అయితే సపోర్ట్ చేస్తాయి. అలాగే మనకి 60 వాట్ అవుట్పుట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. 2 GB ర్యామ్ ఉంటే 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. స్పెసిఫికేషన్స్ అంతా బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రాసెసర్ వచ్చేసరికి రియల్టెక్ ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారంటే ఇందులో క్వాడ్ కోర్ ప్రాసెసర్. సో అయినప్పటికీ ప్రైస్ పర్వాలేదు, ఇంప్రెసివ్ ప్రైజే పెట్టారని చెప్పొచ్చు. 50 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 49,999 అంటే 50,000 రూపాయలు ప్రైస్ పెట్టారు QLED టీవీ. 55 ఇంచెస్ ప్రైస్ చూసుకుంటే 54,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఫ్లిప్కార్ట్లో అక్టోబర్ 3వ తారీఖుని సేల్ తీసుకొస్తున్నారు, బిగ్ బిలియన్ డే సేల్స్లో. సో QLED టీవీ కావాలని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. మీరు మోటరోలా నుంచి, మోటరోలా కూడా ఒక బ్రాండే కదా, సో అలా అయితే తీసుకోవచ్చు. మామూలుగా మొన్న రీసెంట్గా చూస్తే నోకియా కూడా QLED టీవీస్ తీసుకొచ్చింది. వాళ్ళు కూడా ఇంచుమించు సేమ్ ప్రైస్లో సేమ్ స్పెసిఫికేషన్స్తోనే తీసుకొచ్చారు. ఇప్పుడు మోటరోలా కూడా సేమ్ అలాగే తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ వీళ్ళు మోటో ట్యాబ్ G20 అయితే లాంచ్ చేశారనమాట. యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్ని ఇంతకుముందు లెనోవా మన ఇండియాలో కూడా లాంచ్ చేసింది, ట్యాబ్ M8 అనే పేరు మీద. వీళ్ళు 2019లో లెనోవా ఏం చేసిందంటే ట్యాబ్ M8 అని చెప్పేసి ఫుల్ హెచ్డీతోనూ అలాగే HD డిస్ప్లేతోనూ రెండైతే లాంచ్ చేసింది 2019లో. తర్వాత ఈ ఇయర్ ఏం చేసిందంటే 2019లో లాంచ్ చేసిన అదే ట్యాబ్లెట్ని, ఏది M8 ట్యాబ్లెట్ని, సో ఇయర్ హెచ్డీది అనమాట, ఫుల్ హెచ్డీతో కాదు, మళ్ళీ లాంచ్ చేసింది. డిఫరెన్స్ ఏంట్రా బాబు అప్పుడు లాంచ్ చేసిన దానికి ఇప్పుడు లాంచ్ చేసింది ఏంటంటే అప్పుడు లాంచ్ చేసింది మైక్రో ఎస్బీతోను 5000 mAh బ్యాటరీతో వస్తే, లెనోవా ఇప్పుడు ఈ ఇయర్ లాంచ్ చేసిన ఈ ట్యాబ్లెట్ వచ్చేసరికి మనకి Type-C పోర్ట్ ఉంటుంది, అలాగే 5100 mAh బ్యాటరీ ఉంటుంది. సో అదే ట్యాబ్లెట్ని వీళ్ళు ఇప్పుడు మళ్ళీ మోటరోలా G20 పేరు మీద అయితే లాంచ్ చేశారు. ఈ ట్యాబ్లెట్ డిస్ప్లే సైజ్ మనకి 8 ఇంచెస్ ఉంటుంది, HD+ డిస్ప్లే, LCD డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. ఇక స్టోరేజ్ చూస్తే మీకు 3GB 32GB ఉంటుంది. ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Helio P22T ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇక రైట్ సైడ్ కెమెరా చూసుకుంటే మీకు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ కెమెరా 2 మెగాపిక్సెల్ ఉంటుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది, 5100 mAh బ్యాటరీతో 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే వస్తుందన్నమాట. యాక్చువల్గా లెనోవా లాంచ్ చేసిన M8 లో మనకి గో ఎడిషన్ వర్షన్ యూజ్ చేస్తే ఇందులో వచ్చరికి Android 11 డైరెక్ట్ వర్షన్ అయితే తీసుకొచ్చారు. ఇక ఈ ట్యాబ్లెట్ ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 11,000 రూపాయలు ప్రైస్ పెట్టారు. సో అంత ప్రైస్తో మీరు ఓన్లీ
వీడియో కాల్స్ మాట్లాడడానికి, అంటే ఆన్లైన్ క్లాసెస్ ఏమైనా అటెండ్ అవ్వడానికి ఈ ట్యాబ్లెట్ తీసుకోవాలి. కానీ అంతకు మించి మీరు ఏమైనా ఎక్కువ టాస్క్ ఇచ్చారంటే ఈ ట్యాబ్లు మొరబెట్టి చచ్చిపోయే అవకాశం అయితే ఉందన్నమాట. సో లేదనుకుంటే అక్కడే మీరు 2-3 వేల రూపాయలు వేసుకొని రియల్మీ ట్యాబ్ తీసుకోవచ్చు. లేదా ఈ ట్యాబ్లెట్ బదులు మీకు అక్కడ సామ్సంగ్ A7 లైట్ అనుకుంటా ఒక ట్యాబ్లెట్ ఉంది 12,000 రూపాయలకి, ఆ ట్యాబ్లెట్కి వెళ్ళొచ్చు. ఇక నెక్స్ట్ నుంచి వస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ టెక్ లైఫ్లో ఈరోజు మొత్తం 4 ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేసింది. హోమ్ అప్లయన్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇప్పుడు వరకు వీళ్ళు హోమ్ అప్లయన్స్ ఏమి తీసుకొచ్చారా, ఏమీ తీసుకురాలేదు. అందులో ఒకటి చూసుకుంటే రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్, ఆల్రెడీ మన ఛానల్లో ఒకటి అన్బాక్స్ చేశాను చూసారా, అటువంటి వాక్యూమ్ క్లీనర్ తెచ్చారు. దీని ప్రైస్ చూస్తే 25,000 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకి బిగ్ బిలియన్ డే సేల్స్లో వచ్చేసరికి దీన్ని 20,000 రూపాయలకే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో ఇందులో నాకు నచ్చింది ఏంటంటే ఇది మనకి 3000 పాతో అయితే వస్తుందన్నమాట. అంటే స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. సో మంచి వాక్యూమ్ అయితే చేయగలదని చెప్పొచ్చు అనమాట. ఇది మోప్ కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి ఇల్లు తొడవడానికి కూడా అయితే ఈ వాక్యూమ్ క్లీనర్ సపోర్ట్ చేస్తుంది. అందరూ కెమెరా సెన్సార్స్ ని అలాగే TOF టైమ్ ఆఫ్ ఫ్లైట్ సెన్సార్స్ తో తీసుకొస్తే వీళ్ళు వచ్చేసరికి డైరెక్ట్ గా లేడర్ సెన్సార్ తో అయితే ఈ వాక్యూమ్ క్లీనర్ తీసుకొచ్చారు. మనకి ఐఫోన్ తీసుకొచ్చింది, మనకి iPhone 13 లో కానీ 12 లో కానీ ఈ లేడర్ సెన్సార్ అయితే చూడొచ్చు. ఆ సెన్సార్ అయితే ఇందులో ఉంటుందన్నమాట మ్యాపింగ్ కోసం. ఇక మరొకటి హ్యాండిల్డ్ వాక్యూమ్ క్లీనర్ అయితే తీసుకొచ్చారు. దీని ప్రైస్ చూస్తే వీళ్ళు ఈ దగ్గర 8,000 రూపాయల ప్రైస్ అయితే పెట్టారు. కాకపోతే మీకు ఈ సేల్స్ లో దీన్ని 7,500 అయితే తీసుకొస్తున్నారు. తర్వాత ఎయిర్ ప్యూరిఫైర్ ఒకటి తీసుకొచ్చారనమాట. 8,000 రూపాయలు దగ్గర ప్రైస్ అయితే పెట్టారు. కాకపోతే ఈ సేల్స్ లో ఈ ఎయిర్ ప్యూరిఫైర్ వచ్చేసరికి వీళ్ళు 7,000 రూపాయలకి అయితే తీసుకొచ్చారు. ఇక ఫైనల్ గా వచ్చేసరికి ఒక వాషింగ్ మిషన్ అయితే వీళ్ళు ఇక్కడ లాంచ్ చేశారనమాట. ఈ వాషింగ్ మిషన్ మీకు 7.5 కిలో సపోర్టెడ్ తో అయితే ఈ వాషింగ్ మిషన్ అయితే వస్తుంది. ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. ఇక ఈ వాషింగ్ మిషన్ మీకు టాప్ లోడ్ తో వస్తుంది, ఫ్రంట్ లోడ్ కాదు, టాప్ లోడ్. ఇంకా అలాగే మీకు IPX4 వాటర్ రెసిస్టెంట్ తో పాటు మీకు 150 వాట్ పవర్ఫుల్ మోటార్ కూడా అయితే దీంట్లో ఉందని వీళ్ళైతే చెప్తున్నారు. సో దీని ప్రైస్ చూస్తే వీళ్ళు 12,990 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారన్నమాట. వీటన్నిటిని వీళ్ళు బిగ్ బిలియన్ డే సేల్స్లో సేల్కి అయితే తీసుకొచ్చేబోతున్నారు. ఇక ఫైనల్ నుంచి చూస్తే మనకి ఎలాన్ మాస్క్. సో ఎలాన్ మాస్క్ క్రిప్టో కరెన్సీకి ఎంత పెద్ద ప్రియుడో మనందరూ తెలుసు. సో క్రిప్టో కరెన్సీని ఒక రకంగా ప్రమోట్ చేసినట్టుగా సో ఎవరు ప్రమోట్ చేయరు అనమాట. సో తనైతే ఇప్పుడు ఒకటి చెప్తున్నాడు, ఈ క్రిప్టో కరెన్సీ అనే దాన్ని డిస్ట్రాయ్ చేయడం ఎటువంటి గవర్నమెంట్ వల్ల కాదు, ఎవరి తరం అయితే కాదని చెప్పేసి ఇప్పుడు తనైతే చెప్తున్నాడు అనమాట. కావాలంటే క్రిప్టో కరెన్సీ గ్రోత్ని అణిచివేయగలరేమో కానీ సో వీటిని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అనేది అయ్యే పని కాదు. సో భవిష్యత్తు తరం మొత్తం క్రిప్టో కరెన్సీ మీదే బతకాలని చెప్పేసి సో తనైతే ఇప్పుడు చెప్తున్నాడు. సో ఒక విధంగా చెప్పంటే ఇది కూడా నిజమే. వీటిని చాలా పెద్ద పెద్ద ప్రముఖులు, సో ఎవరైతే సెలబ్రిటీస్, VIPs, అలాగే పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయో చూసారా, వాళ్ళే ఈ క్రిప్టో కరెన్సీని పెంచి పోషిస్తున్నారు. సో ఇంకా దీన్ని ఎవరు అని చేస్తారు చెప్పండి. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.